పూరా లోకల్. ఈటెల గారు నిన్న కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లు, ఆయన ఇచ్చినటువంటి వాన్మూలం కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి ప్రకటన అలా అసత్యాలతో కూడుకున్నటువంటిది, అనాలోచితంగా ఇచ్చారా లేదు చాలా రోజులైంది కాబట్టి వేరే రకంగా ఇవ్వాల్సిన పరిస్థితులకు ఆయనకి ఏమైనా దాపురించినాయా, అందుట్లో సబ్ కమిటీకి సంబంధించినటువంటి సమాచారం కానీ, కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకి పొంతం లేకుండా ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ప్రస్తావించినటువంటి సబ్ కమిటీ అది కాళేశ్వరం నిర్మాణం కోసం వేసినటువంటి సబ్ కమిటీ కాదు. అది మేడిగడ్డ శాంక్షన్స్ ఇచ్చిన తర్వాత 15 రోజులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టుకి సంబంధించి అది దేవాదుల, కాంతాలపల్లి, ప్లట్ఫో కెనాల్, ప్రాణహిత ఈ ప్రాజెక్టుల పనులు కొనసాగించాలి అంటే ఆ ఉన్నటువంటి ఎస్టిమేట్ రేట్స్కి ఆ కాంట్రాక్టర్లు పనులు చేస్తారా చేయరా, చేస్తానంటే ఏం చేయాలి, ఒకవేళ చెయ్యను అనంటే ప్రభుత్వం ఏ నిర్ణయం చేయాలి అని ప్రధానమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టుల మీద సబ్ కమిటీ వేశారు. కాళేశ్వరం నిర్మాణానికి అనుమతి ఇచ్చింది సబ్ కమిటీ అనే వాదన ఆయన గారు ఏదైతే ప్రస్తావించారో అది వాస్తవం కాదు. అది వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి అంశం. ఆయన ఎందుకు చెప్పారో ఆయన ఆలోచన చేసుకోవాలి. రెండోది, క్యాబినెట్ కూడా అప్రూవ్ చేశారు కాళేశ్వరాన్ని అని చెప్పి పెద్ద ఆయన చెప్పారు. క్యాబినెట్ అప్రూవల్కి కాళేశ్వరం ప్రాజెక్టు నాకు తెలిసి ఎప్పుడూ రాలే. క్యాబినెట్ అప్రూవల్ కూడా పొందలేదు. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటే అది అమల్లోకి వచ్చింది. కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రధాన అంశాలు రెండూ కూడా వాస్తవానికి దూరంగా ఉండటమే కాకుండా ఆ సబ్ కమిటీలో నేనున్నా కాబట్టి దానికి నన్ను కూడా బాధ్యుని చేయాలనే ఈ కాళేశ్వరానికి లింక్ చేసి చెప్పినట్లుగా నేను భావించాల్సి వస్తుంది. ప్రజలకు కూడా అది తప్పుడు సంకేతం వెళ్తుంది. ఆ తప్పుడు సంకేతాన్ని నివారించడం కోసమే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేయడానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఎంపీ గారు చెప్పినటువంటి ప్రధాన అంశాలు రెండూ కూడా సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు. సబ్ కమిటీ రిపోర్ట్గాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు. సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ 4 ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు. మరి ఎందుకు ఆయన ఆ భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు? ఆ తప్పుని లేకపోతే ఆ పొరపాటుని లేకపోతే కమిషన్ ముందు అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం ఆ పెద్ద ఆయనకి ఎందుకు వచ్చింది అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.